పెట్టుకుని వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ గుర్తు పెట్టుకున్నది. మరి ముగ్గురు ఎక్కడ వెళ్ళి ముమ్మటగా తల్లి చిన్నగా పోతుండగా ఎకరాని కోటాలాట ఎకరాని కోటాలాట చెల్లె నీతోటి నేను చెల్లె నాతోటి నువ్వే చెల్లె నీతోటి నేను నాతో నువ్వే నీతో నేను నువ్వే మన ఇద్దరం కలిసి పోదాం అక్క ఆ పోతుండే పోతుండ కనుక ఈ ఎకరాని కోటలు దిగరాని కోటలు చూసింది పెద్దవాడ కలగదేవత పూజవారి దినాడు నరసింహతో దిగమంటున్నది. ఓ చెల్లె నరసింహ ఈ ఎకరాని కోటలు నీ చెల్ల దిగరాని కోటలు అమ్మ ఎగురాంటే చెల్లె కోటలంటే ఎక్కల్లబోతనేదే భూగాము అంటే చెల్లె భూగొచ్చ రాని కోటలేవో దిగినల్లబోత చెల్లె ఎక్కువాలంటే ఎక్కు చూద్దామంటే సురెక్కులారే చెల్లె బాబా ఇది ఏ కోటనే ఏంటి ఇది ఏంటిది అది సుసి కెమెరా బిడ్డ అదే కెమెరా సుసి కెమెరా సుస్ కెమెరా బిడ్డ ఈ సర్పంచ్ మొత్తం ఊరు చుట్టూ పెట్టిండే సిక్స్ కెమెరా. ఎందుకంటే రూపాయలు బాగొస్తాయి. ఎందుకంటే కూరగాయలు ఇయ్యాలి రేపు బైకులు బాగా నడుపుతారు. ఏంటి బైకులా ఎందుకంటే బంగారం దుర్గా పండుగ బాగా బంగారం పెట్టుకొచ్చుకుంటారు. ఎవరు తీసుకపోయినా ఎవరు తప్పైనా కానీ దొరకబట్టినా ఆయన సర్పంచ్ ఇంత కట్ట పెట్టుకున్నాడు. ఒక్కటే పీకి ఇస్తాడు ఒకరే ఇస్తాడు లోటు బిడ్డ అన్నట్టు ఆడు బిడ్డ కనుక దుర్గమ్మ బిడ్డ మైసమ్మతోటి అమ్మవారి బిడ్డ మైసమ్మ కళ్ళవార చూసింది. వారికి అమ్మ కాదల్లా కోటల్లాట మరి ఎవరి కోటలు ఎక్కడి కోటలు అంటే మరి ఏడు కల్లయ్యారా భారత్ కల్లయ్యారా బలియోడు కల్లయ్యారా భారత్ కల్లయ్యారా ఏడు కల్లయ్యారా భారడు కల్లయ్యారా రాము అంటే కల్ల కొత్త కోటరాయ రాని కోటలాయ ఎకరాని కోటలాడ పిల్లరాని కోటలాడ బలి చెల్లెలా ఆ యొక్క రాని కోట దిగరాని కోట చెల్లెలా ఆ కోటలో కూడా ఏముండొచ్చునే చక్కగా కోట్ల మంది ఏముడు కట్టున్నారు అనవారి పీడారు మేసమ్మ దాని చెట్ల పడి ఎవరి కోటల్లో ముందవారి కంటే ఏమన్నదాట ఎకరాని కోటల్లో దిగరాని కోటల్లో 5,000 ఊర బందరాయ చెల్లె ఆ ఊర మందరాయ 12 చెల్లె పాసుల మందరాడ చెల్లె పాసుల మందరాడ 12 పల్ల పిల్లలు రావమ్మ రాయి తల్లి రామయ్య నాయి చెల్లె 12 ఏగురాల పారేటి బతుకు తోట 12 ఏగురాల పారేటి బతుకు తోట 5 గురాల తల్లి అల్లావు తోట రాయ 5 గురాల చెల్లె అల్లావు తోట రాయ బతగూడ తోట రమ్మ నిలుగూడ తోట రాదా నిలిగూడ తోట రాయ బుడిగూడ తోట రాయ కలగూడ తోట రాయ కొల్లమ్మ బంగారి తోట రాదా కొల్లయాట బంగారి తోట రాయ ముడమడల బాయి కన్నయ్య కొల్లదేమో అతని తోట చెల్లె కన్నయ్య కొల్లదేమో ఏమునంటున్నారు అయితే బారోడు కన్నయ్య బల్యోడు కన్నయ్య రాజరికి రాదు దేశంతో రాకోట్ల శ్రీమంతుడు లక్ష శ్రీమంతుడు తనము తానే ఉన్నది. బారోడు కన్నయ్యకు ఇక రాని తీయరాని తాడి చెట్టు పావుతాను తొట్టి కోడలు ఉన్నాయి. ఆ గోడల పట 5 దొడ్ల ఆవులున్నాయి, 12 దొడ్ల పశువులున్నాయి, 12 దున్నపోతులు, 12 సేలపెయ్యలు, 2 కొల్లేలు. అయితే బారోడి బల్య కన్నయ్యకు కవటా పిల్ల కచ్చిరుంది కన్నయ్యకు.
అక్క ఆ. ఇంకేమున్నాయి అంటున్నావా 12 అంతరాల మేడు ఉన్నది. ఇంకేమున్నావు ఇంటిలో పడ్డ బల్య కన్నం ఉన్నది. ఆ. అదే విధంగా ఆ. పసుపు తోట నల్లి తోట పచ్చగూడు చెల్లె. అక్క ఇంకా అంతేముంది ఇంకేమున్నాయా అంతే చెల్లె. అక్క ఓ అక్క సెల్లే కనకదుర్గ సెల్లే బిడ్డారు ఇక వాళ్ళ కావ్య హాస్టల్లో 12 మంది చీత వాళ్ళు ఉన్నారు. అవును అయితే బారాడ కల్లయ్యార బల్యాల కల్లయ్యార బారాడ కల్లయ్యార బారాడ కల్లయ్యార బల్యోడు కల్లయ్యారా గారాడి రోహనాడు గారాడి రోహనాడు ఏమేమి అంటున్నాడు గారాడి రోహనాడు రావమ్మ కనకదురు అమ్మారి పిలిచేయాల రావమ్మ కనకదురు రావమ్మ కనకదురు రమ్మారి పిలిచేయాల రావమ్మ శక్తి అమ్మవారి కనకదుర్గమ్మ ఏ రాజ్యం మోది ఏ దేశం మోది ఆదిశక్తి అమ్మవారి భూలోక మాత బుద్ధిమంతురాలు కనకలక్ష్మి ఎంత పిల్లకాయ పిండాల మింగే పిండమ్మ ద్వారా కొండల మింగే కొండమ్మ ద్వారా చూసావా మన నడిగడ్డ రాజ్యం పొట్టి చిన్నంగా ఓడవాని జ్యోతుడు పోతున్నారు చిన్నగా ఓడవాని జ్యోతున్నారు ఆరెండవడి విసల్లో అమ్మవారు దాటుతారు అమ్మవారు కనుక దుర్గా పిడబీజం అంటలేదు ఆ తీరండవడి వీరోణ పిడబీజం అంటలేదు ఆ తీరండ పడి వీరోణ కైకర్రం అంటలేదు కారండవడి వీరోణ కైకర్రం అంటలేదు కారండ పడి వీరోణ ఆకారం అన్ని చూడు అడిగిన లోపల ఆకారంలో అడిగిని లోపడాను రాజనికి రాజువాడు దేశానికి దూరం రాజనికి రాజువాడు దేశానికి దూరవాడు 12 ఊర్ల కాడం ఆ పాటి